ఇప్పుడు ఆయన వస్తారు, రాగానే తీయగా మాట్లాడి నన్ను ఒప్పించడానికి ప్రయత్నిస్తారు చూడు. కానీ ఈసారి మాత్రం నేను లొంకేదే లేదంతే. యశోదా, యశోదా, యశోదా నా మాట విను, యశోదా నా మాట విను. యశోదా, నీకంత నవ్వులాటగా ఉందా? మీ అమ్మని మెప్పించడం నాకు బాగా తెలుసు, నువ్వే చూస్తావుగా. వా, అంత త్వరగా ఓడిపోయారు. నువ్వెందుకలా ముసిముసి నవ్వులు నవ్వుతున్నావు? నీ కోపం కూడా మధుర మనోహరంగా ఉంటుందమ్మా. నువ్వే చూస్తావుగా. ఈసారి మాత్రం మీ నాన్నగారు అస్సలు ఒప్పించలేరు నన్ను. వీటిని మధురా నుంచి తెప్పించాను, కట్టుకుని చూపించు. కన్నయ్య, నేను ఇప్పుడే వస్తాను. యశోదా, యశోదా ఒకసారి చూడిలా. నాన్న, బట్టలు బంగారు నగలు అమ్మని మెప్పించలేవు. నువ్వెందుకు కిలకిలా నవ్వుతున్నావు? నేను కేవలం వీటిని సరిగ్గా పెట్టడం కోసం. నువ్వు ఊరుకో కన్నయ్య. చూసావా కన్నయ్య, మీ అమ్మ నా మాట ఖచ్చితంగా వింటుంది. మంచి బహుమతి ఇచ్చానుగా. ఇప్పుడు చూడు, నాకు నచ్చిన వంటకాలన్నీ వండి పెడుతుంది. ఆహా, వండేది రుచిగా ఉండాలంటే అమ్మని ఒప్పించడానికి వేరే పద్ధతి అనుసరించాలి. యశోదా, ఆకలేస్తుంది. అరే త్వరగా అన్నం పెట్టు. నువ్వేం వండితే అదే పెడితే సరిపోతుంది నాకు. ఇప్పుడు చూడు, మంచి పిండి వంటలు తీసుకొస్తుంది. ఎండు రొట్టె పచ్చిపాల. భార్యల దగ్గర రహస్యాలు దాచేవారికి ఎండు రొట్టెలే గాని పిండి వంటలు పెట్టరు. బులిపించడానికి కొత్త బట్టలు తెస్తే అదే సరిపోతుందా? వాహ్, పచ్చిపాలు ఎండు రొట్టెలు కూడా ఎంత రుచిగా ఉన్నాయో. కానీ తింటున్నప్పుడు కూడా రెండు తీయని మాటలు మాట్లాడితే చాలా ఆనందంగా ఉంటుంది. ఆనందం కావాలంటే భార్యల దగ్గర దాపరికాలు ఉండకూడదని చెప్పు కన్నయ్య. చూడు కన్నయ్య, నువ్వు పెద్దవుతావు కదా, అప్పుడు నీ జీవిత భాగస్వామి దగ్గర ఏది దాయకూడదు, అన్ని వివరంగా చెప్పాలి. అప్పుడే మంచి భర్త అనిపించుకుంటావు. లేకపోతే ఎండు రొట్టె పచ్చిపాలు తప్పవు. ఇంతవరకు మూతి ముచ్చి కూర్చుంది, ఇప్పుడు నీతో అయినా మాట్లాడుతుంది. ఇది సంతోషించాల్సిన సంగతేం కాదు. ఇప్పుడు చల్లగాలి వీచినా కాసేపట్లో ఉరుములు మెరుపులతో గాలివాన
తప్పదు. యశోదా, మాట్లాడకుండా ఎంతసేపు ఉంటావు? ఇప్పుడైనా క్షమించొచ్చుగా. రాణమ్మ గారు, లోపలికి రా. రాణమ్మ గారు, జోషులు వారింటి నుంచి ఎవరో వచ్చారు. ఇది మీకిమ్మని చెప్పి వెళ్ళిపోయారు. ఓ, ఇటివ్వు. నారాయణుడి దయ. ఇప్పుడు ఆ దండెందుకు? నీకు పదే పదే ఆపదలు ఎదురవుతున్నాయి కదా, అందుకే జ్యోతిషుల వారికి చెప్పి మంత్రించిన ఈ దండ తెప్పించాను. అయినా నిన్ను ఇంకెవ్వరూ పట్టించుకోరు కదా. చాలు, వారు ఏం చెప్పాలో ఏం దాయాలో అవే పట్టించుకుంటారు. యశోదా, నా పరిస్థితి అర్థం చేసుకో. కన్నయ్య మితికి దూసుకొస్తున్న ప్రమాదాల వెనుక ఉన్నదెవరో కాదు, స్వయంగా ఆ కంసుడే. ప్రభువు గురించిన సత్యాన్ని ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది మీకు. గోకులంలో పెరుగుతున్న ఆ బాలుని రూపంలో సాక్షాత్తు విష్ణుమూర్తే భూమిపైకి వచ్చాడు. స్వామి, చూస్తుంటే మీకు రాత్రంతా నిద్ర లేనట్టనిపిస్తోంది. పూతన అంతమైంది, శ్రీధర్ వెళ్ళిపోయాడు. ఎందుకో చెప్పనా? తమరు దేవకి వసుదేవుల ముందు బలహీనులైపోయారు. సంతానానికి జన్మనివ్వడం కోసం మీరు వాళ్ళిద్దరినీ ప్రాణాలతో వదిలేశారు. మిమ్మల్ని మోసం చేసి వాళ్ళిద్దరూ ఆనందంగా ఉన్నారు. మరి మీరు కనీసం కాస్త విశ్రాంతిని కూడా పొందలేకపోతున్నారు. స్వామి, ఒకవేళ మీ స్థానంలో నేనుంటే వాళ్ళిద్దరినీ కఠినాతి కఠినంగా శిక్షించేదాన్ని. ఇంకా తగిన సమయం రావాలి అస్తే. ముందుగా నేను ఆ మాయల మారిని వధించాలి అస్తే. తరువాత ఆ ఇద్దరిని నా కాళ్ల కిందేసి నలిపేస్తాను. కానీ ఎంతవరకు వాణ్ణి వధించలేమో అంతవరకు వాళ్ళు బతికే ఉండాలి. మనకిప్పుడు ఆ శిశువు విష్ణువు విషయంలో వీళ్ళిద్దరేగా నాకు రక్షణ కవచాలు. ఆలోచించుకో కంసమామా. నీ దృష్టి నా మీద ఉన్నంతసేపు ఇంకేది ఆలోచించలేవు. తల్లిదండ్రుల పట్ల నేను ఇరువైపులా బాధ్యత నిర్వహించాల్సి ఉంటుంది. అక్కడ నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, ఇక్కడ నన్ను పెంచి పోషిస్తున్న అమ్మ నాన్నలు, వీళ్ళిద్దరూ ప్రస్తుతం యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. నేను నీతో మాట్లాడుతుంటే నువ్వు కన్నయ్యతో కబుర్లు చెప్తావేంటి? నాతో మాట్లాడవా? విన్నావుగా కన్నయ్య, ఈ లోకంలో పొరపాట్లన్నీ స్త్రీలే చేస్తుంటారు. సమస్య తప్ప ఒప్ప అనేది కాదు. నేననేది ఏంటంటే, ముందే నాకు ఈ విషయం చెప్పుంటే. నేను చెప్పనంటే చెప్పనంతే. కాస్త మీకు కూడా తెలియాలి కదా, మన వాళ్ళ దగ్గర ఏదైనా దాస్తే ఎలా ఉంటుందో. యుద్ధం కత్తులు దోసుకునేదాకా వచ్చింది. పరిస్థితులు అనుకూలంగా లేక నేను ఎదురు దాస్తే దానికి నువ్వు ప్రతీకారం తీర్చుకుంటావా? చూడండి ప్రభు, ఈ నెల మాట్లాడుతున్నారో నేనంత కఠినంగా ఉన్నానా? కన్నయ్య కోసం ఒక చిన్న నిర్ణయం తీసుకున్నానంతే. మా కన్నయ్య మీద నాకు ఆ మాత్రం అధికారం కూడా లేదా? ఇప్పుడు ప్రతిదానికి మీ అనుమతి తీసుకోవాలంటారా నేను? ఇప్పుడు ఈ గిల్లి గజ్జాలు నిజమైన యుద్ధంగా మారేలోపు
నేనేదో ఒకటి చెయ్యడం మంచిది. యశోదా, నా ఉద్దేశం ఏంటంటే, యశోదా నా మాట విను. వినడానికి ఏం మిగిలిందని? నా మీద దయ ఉంచి మీరన్నిటికీ పట్టిక రాసివ్వండి. వాటికి ముందే మీ ఆజ్ఞ తీసుకుంటాను. కూర్చున్నా, లేచినా, తిన్నా, పడుకున్నా అన్నీ మిమ్మల్ని అడిగే చేస్తానింకా. అస్సలు మిమ్మల్ని. ఏమైంది? మీరే చూడండి. సరిగ్గా సరైన వీరుణ్ణి పిలిపించారు మహారాజా. కొండని తవ్వి ఎలుకని పట్టినట్టు. ఎందుకో గాని మీ మెదడుకి బలమైన దెబ్బ తగిలినట్టు అనిపిస్తుంది మాకు. ఏ పనైతే పోతన వంటి రాక్షసి, సూక్ష్మ బుద్ధి వంటి మోసగాడు చేయలేకపోయారో ఆ పనిని ఈ చిన్న పిట్టేం చేయగలదు స్వామి. కాకాసురా, చెప్పు, మరి నీకు తగిన శక్తి సామర్థ్యాలున్నాయా? నాకు కావాల్సిన పని జరిపించగలవా నువ్వు? తమరు ఆజ్ఞాపించండి మహారాజా. ఈ కాకాసురుడు చేయలేని కార్యమంటూ ఏదీ లేదు. ఆ నందుడి ఇంట్లో ఉన్న చిన్న శిశువుని నా దగ్గరకు తీసుకురావాలి. 600 సరే. తమ ఆజ్ఞ మహారాజా. ముందా శిశువు గురించి తెలుసుకో. తమరు చెప్పిన వివరమే చాలు మహారాజా. కాకాసురుడు స్వామి, తనని గోకులానికి పంపుతున్నాడా కంసుడు? అక్కడ మన పుత్రుడికి ఏదైనా హాని? తనకేమీ జరగదు, భయపడుతూ. మేమిక్కడ గొడవ పడుతూ ఉండగానే ఉయ్యాల్లో కన్నయ్య బోర్లో పడ్డం ఆరంభించాడు. నేను ఆశ్చర్యంతో చూస్తుండగానే ఇలా బోర్లా పడ్డాడు. నేను మళ్ళీ చెప్పనా మీకు? బోర్లా ఎలా? అమ్మా యశోదా, ఇప్పటికే 10 సార్లు చెప్పావు, ఇంకా తెలీదా? ఏమిటమ్మా 10 సార్లు చెప్పింది? కాస్త మాకు కూడా చెప్పొచ్చు కదా. ఇప్పుడు మళ్ళీ హరికథంతా వినక తప్పదు. నారాయణ నారాయణ, అంతా చెప్తాను వినండి. ఎలా ఉన్నావు నీలమణి? నేను ఉజ్వల్. నాతో స్నేహం చేస్తావా? చూడు, నా దగ్గర జింక ఉంది.
గుర్రం ఉంది. నేను నీకు అందరికంటే మంచి మిత్రుడిని అవుతాను. అది నిజమే. నువ్వు నాకు బాగా ఉపయోగపడతావు మిత్రమా. ఉజ్వల్, కన్నయ్యను విసిగించొద్దు. వెళ్ళు, బయటికి వెళ్ళి ఆడుకో. ఏమైంది వదినా? ఏం జరిగింది చెప్పండి. ఈ రోజు మా కన్నయ్య మొదటిసారిగా బోర్లా పడ్డాడు. ఆగండి యశోదమ్మ, మళ్ళీ మళ్ళీ చెప్పడం కంటే ఇంకోసారి కన్నయ్య బోర్ల పడ్డం చూపిస్తే బాగుంటుంది. భలే సలహా ఇచ్చావు నువ్వు. కన్నయ్య, బోర్లా పడి చూపించు నాన్నా. ఏమైంది చెప్పండి కన్నయ్యకి. మీ మాట కాదండి కదా కన్నయ్య. కన్నయ్య, ఇంకోసారి ఎలా బోర్లా పడ్డావో చూపించు. చూడండి ఎలా నవ్వుతున్నాడు. ఇక తిరగబడతాడు. కన్నయ్య, మరొకసారి బోర్లా పడమ్మా. ఎలా చూస్తున్నారో చూడు. ఏదో నాటకం చూడ్డానికి వచ్చినట్లు. నీలమణి, చూడు, నా ముందు బోర్ల పడి చూపించవా? నేనంటే నీకిష్టం కదా? అవును, మీరంటే నాకిష్టమే. మీరే కాదు, అందరూ ఇష్టమే నాకు. కన్నయ్య నా మాటే ఎప్పుడు వింటాడు. నేను చెప్పిందే వింటావు కదా? ఏం కన్నయ్య, వింటావు కదా కదా? నా కోసం బోర్ల పడు 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 పడు. నీకోసం కాకపోయినా తన కోసమైనా బోర్ల పడతాలే. తనెవరి మాట వినడు, నా మాటే వింటాడు కథ. కన్నా బోర్ల పడి చూపించు. అంతొద్దమ్మా, ఎక్కువ చేస్తే ఒప్పుకోను నేను. ఒక్కసారి మీ అమ్మ మాట విను కన్నా. ఆ నవ్వేంటి? మీ అమ్మ మాట నిలబెట్టవా ఏంటి? యశోదమ్మ తల్లి, చూస్తుంటే కన్నయ్యకి అర్థమైనట్లు లేదు. మనందరం తనని ఏం చేయమని చెప్తున్నామో అర్థం కావట్లేదు. సరిగ్గా చెప్పావు నువ్వు. తనకోసారి చేసి చూపించాల్సి ఉంటుంది. ఉజ్వల్, ఇలా రా. రా ఉజ్వల్. ఉజ్వల్, ఒకసారి బోర్లా పడ్డం ఎలాగో చూపించు. అయ్యో అంతేనా? ఒక్కసారి బోర్లో పడాలి అంతే కదా? ఏదో పెద్ద పని చెప్పినట్టు చేస్తున్నారు. నేను పుట్టగానే తిరగడు బోర్ల పడి చూపించాను. నీకు తెలుసా, నేను గోకులం అంతా పిల్లి. చాలు నీ మాటలు. ఇంకా మాటలాపి బోర్ల పడి చూపించు. పిల్లి మొగ్గలు కాదు, ముందులా పడుకోమంటుంటే రా. ఇప్పుడు ఎలా దొర్లాలో చూపించు తనకి. చూసావా నాన్న, నువ్వు కూడా అలా దొర్లొచ్చు కదా. దొర్లమంటారా? ఉజ్వల్, ఇంకోసారి దొర్లు చూద్దాం. ఇలా నీలమణి, నేను నీతో ఆడుకోవడానికి వచ్చాను. నీకోసం దొర్లాలు చూస్తుంది చూడు. దొల్లింది చాలే, బయటికి వెళ్ళి ఆడుకో. యశోదమ్మా, మీరు ఇంకోసారి నందరాజుతో గొడవ పడండి. మీరిద్దరు గొడవ పడ్డం చూసి నీల్మణి మళ్ళీ పొర్లుతాడేమో. సలహా అంటే ఇలా ఉండాలి సులక్షణ. యాండి, వద్దు యశోదా, నాతో మాట్లాడొద్దు. అరే, ఎవరిని ఎన్నన్ని ఏం లాభం? ఏడిపించడం పీడించడం నీ పనే కదా సులక్షణ. ఏమంటావు చెప్పు. పోన్లే యశోదక్క, కన్నయ్యకి బోర్ల పడ్డం ఎలాగో వచ్చింది. ఈసారి వచ్చినప్పుడు పడతాడులే కదా? సరే అక్క, వెళ్ళొస్తాం. ఎవ్వరు వెళ్ళకూడదు కన్నయ్య బోర్లా పడ్డం చూసే వరకు. కాసేపు కూడా ఆగలేరా? బోర్లా పడ్డం ఎంతసేపు చెప్పండి? చిటికలా పడతాడు. కాసేపు ఆగండి అక్కడే. బొబ్బట్ల కోసమైనా బోర్లా పడొచ్చుగా. నా బొగ్గలు గిల్లుతారా? ఇప్పుడు చూడండి మిమ్మల్ని ఎలా ఏడిపిస్తాను.
ఇలానే ఎదురు చూస్తూ ఉండండి. కస్తూరి, అటు చూస్తావే, ఇటు చూడు. లేకపోతే తిన్న బొబ్బట్లన్నీ తిరిగి ఇవ్వాలంతే. జానకి, కూర్చోమ్మా. అంత తొందర ఏముంది? ఆకలేస్తోందా? మీరు తినడానికి ఏదైనా తీసుకొస్తాను. ఇదిగో, ఇక్కడి నుంచి ఎవ్వరూ కదలకూడదు. మీ దృష్టి అంతా కన్నయ్య మీదే ఉండాలి. అర్థమైందా? నేను వీళ్ళని ఏడిపిద్దామనుకుంటే అమ్మకే పని ఎక్కువైపోయిందే. ఆ పని కంటే నేను బోర్ల పడ్డమే మంచిది. అలా చూడండి. మీరే చూశారు కదా. ఎలా బోర్లా పడ్డాడు. చూడలేదా? లేదదినా, మేమంతా కాకినే చూసాం. రా కాకాసురా, ఇప్పుడంతా కలిసి నీకు స్వాగతం పలుకుతారు. అరుపులు కాసేపు ఆపొచ్చుగా. నీ కారణంగా మా స్నేహితురాళ్ళు కన్నయ్య బోర్లా పడ్డం చూడలేకపోయారు. అయినా ఎవరమ్మన్నారు నిన్ను? ఉండు, ఇప్పుడే పడతాను నీ భరతం. ఆగండి. మనం కాకిని అవమానించడం మనకే మంచిది కాదు. మన పెద్దవాళ్ళందరూ కాకి రూపంలో వస్తారు. అందువల్ల మనందరం దానిని గౌరవ మర్యాదలతో చూడాలి. అప్పుడు శని వక్ర దృష్టి మన మీద పడనివ్వకుండా చూస్తుంది. మమ్మల్ని క్షమించండి కాకేశ్వరుల వారు. శని వాహనం కాదమ్మా, ఈయన కాకాసురుడమ్మా. మీకు నైవేద్యం పెట్టాలా? నేను ఇప్పుడే వెళ్ళి పెరుగన్నం తీసుకొస్తాను. ఓహో, నువ్వేనా? మమ్మల్ని క్షమించండి కాకేశ్వరుల వారు. శని వాహనం కాదమ్మా, ఈయన కాకాసురుడమ్మా. మీకు నైవేద్యం పెట్టాలా? నేను ఇప్పుడే వెళ్ళి పెరుగన్నం తీసుకొస్తాను. ఓహో, నువ్వేనా? క్షమించండి మహానుభావా. ఇదిగో నైవేద్యం తినండి. తినండి మహానుభావ, తినండి. లేదంటే కన్నయ్య బోర్ల పడేంత వరకు మేము ఇక్కడ ఉండాల్సి వచ్చినట్టే. అదే విధంగా తినేంత వరకు మిమ్మల్ని కూడా కదలనివ్వదు. అంటే నీ ఉద్దేశం ఏమిటి సులక్షణ? నేను బలవంత పెడుతున్నానా? లేదు కదా? ఆరగించండి కాకేశ్వర. ఇదిగో వేళ కోసమైనా తినండి. ఇంత బతికి పెరుగన్నం తినాలా? మెత్తని మాంసం పెట్టొచ్చు కదా. నేను తినాలంటే మాంసం తెచ్చి పెట్టండి. తినండి కాకేశ్వర, లేకపోతే మాపై శనిదేవుడి దృష్టి పడుతుంది. శని దృష్టి పడుతుందో లేదో కానీ నా కన్ను మాత్రం పడింది తనపై. అందుకోసమే నేను ఇంత దూరం వచ్చాను. ఇంకా ఎంతసేపు ఎదురు చూడాలి కాకేశ్వరుడు గారు? తినండి. వీళ్ళు నన్ను వదిలిపెట్టేలా లేరు. వీళ్ళను తప్పించుకోవాలంటే తినకు తప్పదు. ఈ చద్దన్నంతో మొదలైంది కాకాసురా. నీకు అసలైన స్వాగత సత్కారం నేను చేస్తాగా. నా
నారాయణుడికి శతకోటి వందనాలు. కాకేశ్వరుణ్ణి పంపించారు. నారాయణుడికి శతకోటి నమస్కారాలు అయ్యేలోపే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. పద పద మనం బయలుదేరుదాం, పదండి. మంచిది కాకేశ్వర, ఈ రోజుకి నేను తరించినట్లే. మీరు సంతోషమేగా? అరే అందరూ, అరే ఆగండి. యశోదా, నేను ఒకసారి చావుడికి వెళ్ళొస్తాను. వెళ్ళండి స్వామి, వెళ్ళండి. ఈ రోజు నువ్వు చాలా అల్లరి పెట్టావు కన్నయ్య. అమ్మను అలా అల్లరి పెట్టకూడదు. మీ అమ్మ మాటని నిలబెట్టాలి, సరేనా? పిల్లలతో పంతం పెట్టుకుంటే ఎలా? సరే అయితే నువ్వు కాస్త అల్లరి తగ్గించుకో. ఈరోజు మా కన్నయ్య బోర్లా పడ్డాడు. రేపు కూర్చోడు నేర్చుకుంటాడు, నడక, పరుగు, తరువాత ఆటలు కూడా నేర్చుకుంటాడు. నీకు బాలమిత్రులు వస్తారు. ఆటల్లో పడి అమ్మని మర్చిపోవు కదా? చెప్పు. పద. తెగ మాట్లాడుతుంది. ఆ పిల్లాడికి ఏమైనా అర్థమవుతుందా పాడా? ఎందుకు మాట్లాడుతుందో అర్థం కావట్లేదు. తల్లి మాటలు పిల్లలకు చాలా బాగా అర్థమవుతాయి కాకాసురా, కానీ అది నీకే మాత్రం అర్థం కాదు. ఏం చెయ్యాలన్నా సరే ఇదే మంచి సమయం. ఏమిటా చప్పుళ్ళు? ఎవరొచ్చారు వంటింట్లోకి? అయ్యో నారాయణ, ఏం చేయాలి ఇప్పుడు? ఉజ్వల్, ఇదంతా చేసింది నువ్వేనా? లేదు పెద్దమ్మ. నిజం చెప్పు. నిజం చెప్తున్నాను. కాకొచ్చింది. కాకి పురుషుడు. కాకి. చాలు, నాకంతా అర్థమైంది. కాకమ్మ కథలు చెప్తున్నావు కదా, మా వంటిల్లంతా చిందరవందర చేసేసావు. లడ్లెక్కడున్నాయో వెతుక్కుంటున్నావు కదా, అవునా? కాదు కాదు పెద్దమ్మ. తీసుకో. ఇంకెప్పుడు ఇలా చెయ్యొద్దు, అర్థమైందా? ఇక వెళ్ళు, కన్నయ్యని జాగ్రత్తగా చూసుకో. అదిగో తుడుచుకో మొహం, తుడుచుకుని వెళ్ళు. పెదనాన్నొచ్చాక ఇంట్లో దిగబడతారులే. ఎలా సర్దాలరా దేవుడా. ఇంకా పడాల్సినవేమైనా మిగిలాయా? లేకపోతే వెళ్ళు. కాకి పురుషుడు అంట, కాకి పురుషుడు. అల్లరి పిల్లాడు.
సుమతి ఎలా వేగుతుందో ఏమో. ఆ శంకరి పిన్ని కాస్త పద్ధతిగా పెంచొచ్చుగా. తన మనవణ్ణే మర్చిపోయింది. కానీ నేను ఊపిరి తీసుకోవడమైనా మర్చిపోతాను గాని కన్నయ్యని మర్చిపోను. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? ఈ తాయెత్తులు మంత్రాలు నా నుండి నిన్ను కాపాడుతాయా? ఈ కాకాసురుడి నుంచా? వేయడంత లేడు ఇతను, ఇంత బలమా? అమ్మ ఎంతో నమ్మకంతో తెచ్చివేసింది కాకాసురా. దాన్నంత సులభంగా లాక్కొనిస్తానా? ఉజ్వల్, అల్లరి చేశావంటే బామ్మతో చెప్తాను. ఆవిడొచ్చి నీ చెవులు మెలిపెడుతుందంతే. ఇప్పుడు చూడు, నిన్ను నీ ఉయ్యాలతో సహా లాక్కెళ్ళిపోతాను నీ మృత్యు ముఖంలోకి. భూభారాన్ని మోసేవాడిని నేను. నువ్వు నా భారాన్ని ఎలా మోయగలవు కాకాసురా? నీ ధైర్య సాహసాల్ని మెచ్చుకోవలసిందే. ఉజ్వల, కన్నయ్య ఉయ్యాలని జాగ్రత్తగా చూసుకో. ఉయ్యాలంటూ ఉంటే కదా దాన్ని చూసుకోవడానికి. చూస్తుంటే నా గోళ్ల వాడిని పెంచాల్సి వచ్చేటట్టుంది. రాజా, మీరు నన్ను ప్రమాదంలో పడేశారు. గోకులంలో పుట్టిన బాలుడు అసురుల పాలిటి యమధర్మరాజే మహారాజా. పైకిలే. అయ్యో, ఈ ఉజ్వల్ వెళ్ళి జరిగిందంతా చెప్పేస్తున్నాడో ఏంటో. ఊరికి అరవకుండా నెమ్మదిగా చెప్పు. నీలమణి ఏం చేశాడో తెలుసా? ఆ కాకి రాక్షసుడు ఉయ్యాల విరిగిపోయింది. ఏంటి? ఈ పాటికి ఉజ్వల్ అంతా చెప్పేసుంటాడు.
అమ్మ కూడా వస్తుంటుంది. ఉయ్యాల విరిగిపోయి కనిపించిందంటే ఒక్క క్షణంలో నా ప్రాణాలే పోయినట్లు అనిపించింది. అయినా ఈ ఉయ్యాల్ని ఎవరి పక్కకు జరిపారు? నేను తిన్నగా పెట్టి వెళ్ళాను కదా. దీన్ని ఇక్కడికి ఎవరు లాగారు? నువ్వుంటే ఏదో ఒక ఉపద్రవం తప్పదు. పద, మీ ఇంట్లో వదిలేసి వస్తాను. భలే ఇరుక్కున్నాడు. బామ్మలంటే మనవల్లని జాగ్రత్తగా చూసుకుంటారు, కానీ మీరు ఏమాత్రం పట్టించుకోరు. ఎవరైనా మనవన్ని మర్చిపోయి వస్తారా? నోటికొచ్చిందల్లా మాట్లాడొద్దు. వాడు ఎవరి కొడుకు? నీకా నాకా? నా కొడుకే. నా కొడుకైతే మీకు మనవడు కదా. బాధ్యతంతా నాకు వదిలేసి తప్పించుకోవాలని చూడకండి. అక్క, అరే, మీరిద్దరూ గొడవ పడుతూ ఉంటే మీరెప్పటికీ మారలేరు. మీరిద్దరూ పట్టించుకోలేదు కాబట్టే తను ఇక్కడే ఉండిపోయాడు. మీరిద్దరూ ఇలాగే గొడవ పడుతూ ఉంటే తను ఇక్కడే ఉండిపోతాడు. అవును యశోదా, జరిగింది పొరపాటే. అక్క, దయచేసి క్షమించండి. మధ్యలో నేను క్షమించడం ఏంటో చెప్పండి. క్షమాపణలు చెప్పాల్సిందే. అరే, తను ఎంత అల్లరివాడంటే మా వంటిల్లంతా క్షణంలో అస్తవ్యస్తం చేసేశాడు. కన్నయ్య ఉయ్యాలి అటుండేది ఇటు లాగేశాడు. లేదు లేదు, నేను అల్లరి చేయలేదు. నేను నిజం చెప్తున్నాను. మీరంతా ఆ కాకికి పెరుగు పెట్టారు కదా, ఆ కాకే చేసేది ఇదంతా. ఇది వరస. మర్యాదకు నిజం చెప్తావా? కాళ్ళు విరగ్గొట్టమంటావా? ఇంటికెళ్తే మళ్ళీ దెబ్బలు తప్పవు. అరే, తనని చెప్పనివ్వు. ఇదిగో నాన్న, నువ్వు చెప్పు. నేను చెప్పింది నిజమే బామ్మ. నా కళ్ళతో స్వయంగా చూశాను నేను. తను ఇలా ఎగిరొచ్చాడు, లోపలికొచ్చాక రాక్షసుడుగా మారి అన్ని చిందర వందర చేశాడు. ఈ వాగుడుకాయి తను ఇరుక్కుంటాడు, నన్ను ఇరికిస్తాడు. నువ్వేం చేశావు? భయపడ్డావు కదూ? అక్క, మీరు కూడా విన్ని. లేదు లేదు, నేను భయపడలేదు. నేను తన్ని అడ్డుకున్నాను తెలుసా? ఏరా కాకయ్య, పాత్రలన్నీ కింద పడేస్తావా? నీకెంత ధైర్యం అనేసరికి భయపడి ఆగిపోయాడు. అప్పుడేమో మీరు లోపలికొచ్చారు పెద్దమ్మ. దాంతో కాకిగా మారి ఎగిరిపోయాడంతే. కథలు చెప్పడంలో నీ తర్వాతే ఎవరైనా. అందుకే నిన్నందరూ వాగుడుకాయ అని పిలుస్తారు. నా మాట నమ్మమ్మా, నేనేమీ వాగడం లేదు. ఆ నీలమనే మహాబలుడు. అవును పెద్దమ్మా, ఆ కాకయ్య వంటింట్లోంచి బయటికొచ్చి నీలమణి మీద దాడి చేశాడు. అప్పుడు మన మహాబలి నీలమణి తనని ఆకాశంలోకి విసిరేశాడు. దెబ్బలతో మనవాడు వెళ్ళి మధురలో పడిపోయాడు. నీలమణి తనని ఆకాశంలోకి విసిరేశాడు. దెబ్బలతో మనవాడు వెళ్ళి మధురలో పడిపోయాడు. నవ్వుతావేంటి పెద్దమ్మా? వీడి కాకమ్మ కథలు విని మీకు నవ్వొస్తోందా? సుమతి, పిల్లల విలువెంతో తెలుసా? ఒక పిల్లాన్ని కనడానికి తల్లి ఎన్ని పాటలు పడుతుందో తెలుసు కదా? పసివాడి గొంతు వినాలని పరితపించిపోతుంది. అప్పుడు గాని సంతాన సౌభాగ్యం లభించదు. శంకరమ్మత్త, మీకైనా తెలియాలి కదా సంతానం ప్రాధాన్యత. అయినా మర్చిపోతే ఎలా?
పసిపిల్లల్ని పెంచి పోషించాల్సింది ఇలాగేనా చెప్పండి? సరే, ఇక జాగ్రత్తగా చూసుకోండి. ప్రణామాలు పూజారి గారు. నారాయణ 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 పూజారి గారు. నేనే అనుకుంటున్నాను జన్మ నక్షత్రోత్సవం ఎప్పుడు చేయాలో కనుక్కోవడానికి మిమ్మల్ని పిలవాలని. నేనొచ్చింది అందుకే రాణమ్మా. సరే యశోదా, మేం వెళ్ళొస్తాం. ఏంటి మరి మీ పుత్రుడు? సరిపోయారిద్దరు. లే లే మూర్ఖుడా, లే లే, పైకి లే లే. చూడండి, ఈ మూర్ఖుడు పంపడానికి ముందు ఎన్నెన్ని ప్రగల్భాలు పలికాడో గుర్తుందిగా.